శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 8వ వచనంలో 2వ లైను మీరు అండర్లైన్ చేసుకోండి. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును, నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎంత గొప్ప వాగ్దానం ఇది. ఈ డ్యూట్రానమీ చాప్టర్ 28 వర్స్ 8లో సెకండ్ లైన్, నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఈ 8వ వచనంలో కొన్ని మాటలు, కొన్ని సమయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు చాలా స్పెషల్గా, ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దీవెన కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపించడం అంటే దీవెన వ్యవస్థకి ఆయన మాట ఇస్తాడనమాట. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక రీతిలో నేను చెప్తున్నాను. దీవెన అనే ఒక వ్యవస్థ ఒక కొండలాగా ఒక చోట నిలబడుతుంది. చూడండి, ఆరోగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఘనతలు ఇవన్నీ కలిసి ఒక చోట ఒక క్యూలో ఒక లైన్ ఉంటుంది అనమాట. ఆ లైన్లో ఉన్నప్పుడు దేవుడి సింహాసనం నుండి దీవెనను ప్రకటిస్తాడు. ఓ దీవెన, ఓ ఆశీర్వాదమా, నువ్వు వెళ్ళి పలానా మనుషుడి దగ్గరికి వెళ్ళు అంటే ఆ దీవెన దేవుని మాటకు లోబడి తల వంచి ఏ మనిషి పేరు యెహోవా దేవుడు చెప్తాడో, యేసయ్య ఎవరు కుటుంబం మీదకి వెళ్ళి ఉండమంటాడో ఆ ఇంటి మీదకి వచ్చి అలా కుమ్మరిస్తుంది అనమాట. దీవెన మన ఇంటి మీద, మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఒక రెయిన్, ఒక వర్షం వచ్చినట్టుగా వచ్చేసి అలా తడుపుతూ ఉంటుంది. అంటే ఎట్లా తెలుస్తుందంటే, ఒక ఏ పని మనం చేపట్టినా ఆ పని మనం 10 జరుగుతుందని వెళ్తే అది 100, 1000 జరుగుతూ ఉంటుంది. ఇదేంటి, దీనినే చాలామందికి అర్థం కాక ఇది మంచి సమయం, నీకు బాగా నక్షత్ర బలం పనిచేస్తుంది, ఆ బలం పనిచేస్తుంది అంటుంటారు. అవి ఏమీ కాదు. దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడు దీనుడు, దరిద్రుడు గొప్పవాడవుతాడు. దుఃఖములో ఉన్నవారు ఆశీర్వాదకరంగా ఎదుగుతారు. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన దీవెనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది లేదు, అది లేదనేదో కొంచెం ఇబ్బందులు పడుతున్నావేమో, నాకు ఇది ఉంటే బాగుండు, నాకు మంచి హస్బెండ్ వస్తే బాగుండు, లేదా వైఫ్ వస్తే బాగుండు, మంచి గృహం కావాలి, నాకు ఫలానా లాంటి గృహం అక్కడ చూసాను నేను, అందులో ఇలాంటి గృహం ఉండాలి, ఇలాంటి కారు ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలాంటి రక్షణ కలిగి ఉండాలి, నా కుటుంబం అంతా రక్షించబడి నేను సాక్షిగా ఉండాలని ఎన్నెన్నో ఆలోచనలు, నీకు మంచి డ్రీమ్స్ ఉన్నాయి.
నేను విదేశాలు వెళ్ళాలి, లేకపోతే ఇలా సెటిల్ అవ్వాలి, బ్రతికితే ఇలా బ్రతకాలి, ఇంటికి వచ్చిన బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, ప్రతిరోజు వేదనగానే ఉంది అని విసుగు చెందుతూ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు దీవెనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఆజ్ఞాపిస్తేనే ఆశీర్వాదం మనకు వచ్చేస్తుంది. మనం వెళ్ళిపోమన్నా కూడా అది పోమన్నా పోతుంది. నాకు వద్దు ఆశీర్వాదం, నాకు వద్దు దీవెన చాలు అన్నా సరే 1000 తరాల వరకు కుమ్మరిస్తూనే ఉంటుంటాడు. ఆయన ఒక్కసారి కరుణిస్తే 1000 తరాలు నిలబడుతుంది. అది నమ్ముతున్నారా? యేసయ్య మామూలు దేవుడు కాదు. యేసయ్య గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన యందు మనం నిలిచి ఉంటే చాలు. మీరు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడు. ఇలా మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మంచి ద్రాక్షవల్లి. ఈరోజు ఈ దినము ఈ వాగ్దానము ద్వారా దేవుడిని దర్శిస్తూ ఉన్నాడు. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించను. చదువుకుంటున్నావా? ఏది ప్రయత్నం చేస్తున్నావో, ఏ ర్యాంక్ కావాలని అనుకుంటున్నావో, నాకు దీవెన కావాలి బాబు అని అడుగుతున్నావు కదా. చాలామంది ప్రార్థన చేసినప్పుడు అది వేరువేరుగా ప్రార్థిస్తుంటారు. మనం ప్రతిరోజు ప్రార్థనలో దేవా నన్ను దీవించని అడగాలి, కంపల్సరీగా అడగాలి. ఎబ్బేజు ఏమని అడిగాడు? దేవుడు ఎబ్బేజుని ఆశీర్వదించాడు. ఎబ్బేజు అన్నాడు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా పరిస్థితి ఏం బాగలేదు, అందరు బంధు, నేను చాలా అవమానంగా ఉన్నాను, నన్ను నీవు దీవించు, ఆశీర్వదించు. పైగా ఏమన్నాడు? నిశ్చయముగా అంటే ఈ క్షణం నన్ను దీవిస్తే కుదరదు, నువ్వు నన్ను ఆశీర్వదించు. దేవుడు ఎబ్బేజుని ఆశీర్వదిస్తే ఆ ఊర్లో, ఆ వీధిలో, స్ట్రీట్లో చాలా హీనంగా మాట్లాడుతున్న ప్రజలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఎబ్బేజుని చాలా తక్కువగా మాట్లాడితే దేవుడు ఎబ్బేజుని గ్రామ సర్పంచ్ స్థాయికి ఎదిగేలా చేసేసాడు. అంటే అంత ఉన్నతమైన అధికారంలోకి తీసుకొచ్చేసాడు. ప్రియులరా, అడిగితే దేవుని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. యాకోబు అడగలేదా? నువ్వు నన్ను దీవించు, నన్ను దీవించంటే సరే దీవించి పడేశాడు దేవుడు. యాకోబుని దీవించిన దీవెన ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అటువంటి దీవెన కొన్ని తరాలు గడిచినా, కొన్ని వేల సంవత్సరాలు గడిచినా అది ఉండే కొలది విజృంభిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా వారికి ఒక ప్రత్యేక విలువ ప్రపంచంలో ఉంది. ఎందుకంటే ఆయన దీవిస్తే మొదట నీ స్థితి కొద్దిగా తుదకు మహాభివృద్ధి. మన తైలాభిషేక ప్రార్థనకు ఎంతమంది వస్తున్నారు, వాక్యం వింటున్నారు, అభిషేకంలో పాలు పొందుతుంటే ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటున్నారో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మీకు దగ్గరగా తైలాభిషేక ప్రార్థనలు ఉన్నట్టుంటే మీరు మీ కుటుంబాలతో అటెండ్ అవ్వండి. కుటుంబాలతోటి 7 సమయాలు తైలాభిషేకంలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయండి. 7 మార్లు మీరు తైలాభిషేక ప్రార్థనలకు అటెండ్ అవ్వటం వల్ల మీకు ఏం కలుగుతుందంటే 7 మార్లు ప్రార్థనకి వెళ్ళటం ద్వారా 7 వర్తమానాలు వింటారు, 7 రకాల సాక్ష్యాలు వింటారు, 7 రకాల ఆత్మను పొందుకుంటారు. అనుకోకుండా మీలో ఒక విశ్వాసము కలుగుతుంది. మీరు దేవుని మీద ఆధారపడతారు, దేవుని మీరు అడుగుతారు, ఆయన మీకు ఇస్తాడు. మీరు అనేక మంది ఎదుట సాక్షిగా ఉంటారు. మరి 7 తైలాభిషేక ప్రార్థనలకు అటెండ్ అయిన వారు ఎలాగ అభివృద్ధి అవుతున్నారు, ఎలాగ ఆస్వాదించబడుతున్నారు మీరు చూస్తున్నారు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించను. నీకు దీవెన కలిగినట్లుగా ఆయన మాట సెలవిస్తున్నానని చెప్తున్నారు. ముందుగా శుభవార్త నీకు వచ్చేసింది. దైవ ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు. ఆత్మ నీకు తోడై ఉండను గాక. గాడ్ బ్లెస్ యు. మా ఊరు పెరిగిపాడండి మాది. నేను 7 నెలల నుంచి వస్తున్నాను. 3 నెలలప్పుడు మాచర్ల ప్రార్థన పెడుతుంటే నేను ప్రార్థనకి వెళ్తుంటే మా అబ్బాయి మేనల్లుడు వాళ్ళు కొడుకు కోళ్ళు అరుచుకొని మా ఇంటికి వచ్చారు. వాళ్ళ అత్త మీద అరుచుకొని మా ఇంటికి వస్తే అప్పుడు అబ్బాయి బాబుకు 3 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేక. వాళ్ళు ఏదో అరుచుకొని ఇంటి దగ్గర మా ఇంట్లో వచ్చి 1 నెల మంచి ఉంటున్నారు. ఉంటుంటే నేను ప్రార్థనకి వెళ్తున్నాను. అప్పటి నుంచే మరి మీ పిల్లలు లేరు కయ్యా, మరి మీ అమ్మాయిని పంపించవా అంటే నేను అడిగితే పంపిలే వాళ్ళు. కానీ నేను వెళ్తా వస్తుంటే వాళ్ళకై వాళ్ళే ఒకరోజు అత్తయ్య మా ఏడవాళ్ళని కూడా తీసుకెళ్ళవా ప్రార్థనకి, పిల్లలు లేరు కదా అన్నాడు. అంటే తెల్లారుజామున మాచర్ల ప్రార్థనకి వెళ్తుంటే లేపితే నేను ఇప్పుడు రాను, నేను తర్వాత వస్తాలే అన్నది అమ్మాయి. సరే ఇది ఏమన్నా కానీ అని చెప్పి నేను ప్రార్థన తెల్లారుజామున వెళ్ళి మాచర్ల ప్రార్థనలో
అల్లుడికి పిల్లలు లేరు కదా అని చెప్పి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని మరి కాయలు 2 తీసుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళే. ఆ కాయలు తీసుకెళ్ళి అల్లుడికి ఇచ్చా, అలా అమ్మాయికి ఇచ్చా ఇంటి దగ్గరకు వచ్చి. ఇగమ్మ ఏం తెచ్చావు అత్తాయి నాకు అన్నాడు. ఏం తెచ్చానయ్యా, అయ్యగారు ప్రార్థన చేయించుకొని 2 కాయలు తీసుకొచ్చాను, మీ ఆడవాళ్ళు నువ్వు తినండి అని చెప్పి ఇచ్చా. ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు తిన్నారంట. ఆ నెలలోనే గర్భఫలం అందింది అమ్మాయికి. 8 నెలలు ఇప్పుడు అమ్మాయికి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నాకు కూడా పక్క నొప్పి వస్తుంటే ఈ ప్రార్థనకు వచ్చిన కాడ నుంచి చనిపోదాం అనిపించింది. అట్లాంటి ప్రార్థనకు వచ్చినప్పుడు నాకు కూడా తగ్గిపోయింది. ఇసాకయ్య గారికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు కావ్య, నా భర్త పేరు సురేష్, మాది గంధసిరి గ్రామం. నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. అయితే అంతకుముందు పెళ్ళైన 7 సంవత్సరాలకి గర్భిణీ అందింది. ఫస్ట్ ఒక పాప పుట్టింది. పాప పుట్టి చనిపోయింది కరోనా వచ్చి. మళ్ళీ తర్వాత 7 నెలలు అవుతుంది కవల పిల్లలు. మళ్ళీ కవల పిల్లలు అయితే ఒక పాప ఒక బాబు. 6వ నెలలో అబార్షన్ అయింది. మొన్న గుంట గ్రౌండ్లో ఇసాకయ్య గారి దగ్గర ప్రార్థనకు వస్తే ఇసాకయ్య గారు లాస్ట్ దాకా ఉన్నాం. సాయంత్రం 6 గంటల దాకా ఉండి ఇసాకయ్య గారితో మాట్లాడాం. ఏంటమ్మా నీ ప్రాబ్లం అంటే, ఇటు అబార్షన్లు అవుతున్నాయండి అని అంటే, మరి ఇప్పుడు ఏం కావాలమ్మా అంటే, నాకు గర్భిణీ కావాలండి అంటే, ఎవరు కావాలంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలన్నా అని చెప్పాము. యేసునామంలో నీలో ఉన్న చీకటి శక్తులు పోవును కాక అంటే ఇసాకయ్య గారు ప్రార్థన చేసిన అర్ధగంటకి నాకు గడ్డలాగా పడిపోయింది, మైల్లాగా. కొంచెం ఒక అర్ధగంట తర్వాత పడిపోయింది. పడిపోయిన 1 మంత్కి వచ్చింది మళ్ళీ. తర్వాత ఇక ఆగిపోయింది. ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ 4వ నెల. మళ్ళీ ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మా ఇల్లు సగంలో ఆగిపోయింది. సగంలో ఆగిపోయి మేము ఏం చేయాలో ఏందో అర్థం కాక ఇసాకయ్య గారితో ప్రార్థన చేయించుకుంటే మా ఇల్లు స్లాప్ అయిపోయింది, ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. మేము త్వరగా ఇంట్లోకి వెళ్ళాలని. మళ్ళీ ప్రెగ్నెంట్ 2వ నెలలో మొన్న అయితే సర్వెక్సల్ లెంత్ తక్కువగా ఉందమ్మా, మళ్ళీ అబార్షన్ అయ్యే కారణం ఉందంటే, మొన్న 17వ తారీఖు ఇసాకయ్య గారి దగ్గర ప్రార్థన చేయించుకొని చెప్తే స్కాన్ చేస్తే మళ్ళీ మొన్న అన్నారు లెంత్ అంతా బాగానే ఉందిలేమ్మా, కుట్లొద్దని చెప్పారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. యేసయ్య నామానికి వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. గుంటూరు మేరీ అంజలి నా పేరు. ఇసాక్ పాస్టర్ గారు ఎవరికి ఇల్లు లేవో వాళ్ళందరూ చేతులు ఎత్తండి, ఇల్లు కావాలన్న వాళ్ళకి ఇల్లు దయచేస్తాడు దేవుడు అంటే, మాకు కూడా ఇల్లు లేదు యేసయ్య, మాకు కూడా ఇల్లు ఇచ్చేటట్టు సహాయం చెయ్యి అనుకున్న. మా దగ్గర అయితే డబ్బులు లేవు. చూసి వచ్చాము ఇల్లు, కానీ మా దగ్గర డబ్బులు 50,000 ఉన్నాయి. 5 లక్షలు చిల్లర చెప్తున్నారు యేసయ్య, మరి ఏం చేయాలి, నువ్వే సహాయం చెయ్యి, ఎవరిని అడగాలో నువ్వే దారి చూపించు అని అనుకొని ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ టీవీలో వాక్యం చెప్పాను, ఈ బలహీన తట్టు చూడకు, నా బలం తట్టు చూడమని చెప్పాడు. అందుకని ఇంక నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, యేసయ్య నువ్వే ఇప్పించు, నేను ఇసాక్ పాస్టర్ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. డబ్బులన్నీ అయిన వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, బయట వాళ్ళని అడిగితే వాళ్ళే సహాయం చేశారు. దేవుడు చిన్న ఇల్లు అడిగితే ఇల్లుతో పాటు స్థలం కూడా ఇచ్చాడు. దేవుడికి కృతజ్ఞతలు. ఇసాక్ పాస్టర్ గారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. 12 సంవత్సరాలు పెట్టి కూడా మరి పిల్లలు లేరు. నేను ఇక్కడికి వచ్చినాక ఒకే తీర్మానం చేసుకున్నాను, మరి ఇసాకయ్య గారితో చెప్పి, ప్రభా యేసయ్య మా కోడలకి గర్భఫలం రావాలయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారి చేత ప్రార్థించాడు. అయ్యగారు కూడా 2 కాయలు ఆపిల్ కాయలు కూడా ఇచ్చాడు. అవి కూడా కోడలకి ఇచ్చాను. కోడలు ఇప్పుడు గర్భఫలం వచ్చింది. ఇప్పుడు అమ్మాయికి 4వ నెల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాది బాపట్ల దగ్గర పేర్లు అయితే పోయిన సంవత్సరం 3 నెలలు నేను ప్రార్థనకు వచ్చా. 4వ నెలలో నేను ప్రార్థనకు వచ్చేటప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక మనిషి మొత్తానికి రక్తం పాస్ అయ్యి అందించే వస్తువు నాలో పగిలిపోయింది. పగిలిపోతే ఆపరేషన్ చేస్తే ఈ అమ్మాయి బతకదో చచ్చిపోయిద్ది అని అన్నారు. కానీ ఆ ఆపరేషన్ చేసినప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోలేదు, నేను చచ్చిపోలేదు, బతికినప్పుడు తర్వాత 6 హాస్పిటల్కి తిరిగినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఎవరు పడ్డా నువ్వు దేనికి పనికిరావు అని అంటానే ఉంటున్నారు. ఇసాకయ్య గారు నోటితో నేను ఏ మాట అయితే వింటానో ఇక నా జీవితానికి అదే అనుకున్నా. ఈ సంవత్సరంలో జనవరి నెలలో ఫస్ట్ ఆదివారం ఇసాకయ్య గారితో మాట్లాడించుకోవాలని నేను హైదరాబాద్ వెళ్ళాను. నాలో తీసేసింది ఫైల్ తీసుకెళ్ళి ఇసాకయ్య గారికి చూపించాను. ఇదండి నన్ను ఇట్ట అంటున్నారు, దేనికి పనికిరావు అంటున్నారు. నేను ఎన్నో అప్పులు పాలైపోయి ఉన్నాను.
నాకు ఇల్లు గడవతో చూసేవాళ్ళు లేరని నేను అడిగినప్పుడు ఆ ఫైల్ చూశాడు ఇసాకయ్య గారు. నా పొట్ట మీద నూనె చల్లాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు అన్ని పనులు చేసుకుంటావు, నీకేం కాదు అని ఇసాకయ్య గారు నాకు చెప్పాడు. తండ్రి, నేను ఆగకుండా 7 నెలలు వచ్చి నీ సన్నిధిలో నేను నీ సాక్షిగా ఉంటానయ్యా అనుకున్నాను. ఇదే నా సాక్షి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మీరు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకున్నారు. గత నెలలో దైవజనులు చెప్పారు, వారు అప్పుడు వాయిదాకి వెళ్ళినప్పుడు కూడా ఇంకొక 6 నెలలు పడుతుందని చెప్పారంటండి. అప్పుడు వారు దైవజనులకి చెప్పి ఇలా మళ్ళీ 6 నెలలు పడుతుంది అంటున్నారయ్యా అంటే దైవజనులు అన్నారు, లేదమ్మా అన్ని రోజులు లేదు, మీకు వెంటనే దేవుడు కార్యం చేస్తాడు, విడుదలని ఇస్తారని దైవజనులు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా దగ్గరలోనే 3 రోజుల్లోనే వాయిదాలు వేస్తూ ఆ అబ్బాయికి విడాకులు శాంక్షన్ అయ్యాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల అలా వారు విడుదల పొందారండి, దేవుని కార్యం చేశాడని చెప్తున్నారు. అలానే ఆ అబ్బాయి మొదట్లో వ్యాపారం చేసేవాడు, కానీ తన వివాహం అయిన తర్వాత ఇలా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఆ వ్యాపారం ఆపేశారు. కానీ తను మళ్ళీ వ్యాపారం చేసుకోవాలని ఆశపడి తన తల్లిని అడిగినప్పుడు తన దగ్గర అంత డబ్బు లేదని వారు చెప్పడం జరిగింది. అయితే దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకుందామని ఆ విషయమే వారు కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు దైవజనులు ఎక్కడైతే పడిపోయారో దేవుడు అక్కడే లేవనెత్తుతాడని వారిని ఓదార్చి పంపించినప్పుడు దేవుడు అదే విధంగా అద్భుతంగా కార్యం చేసి ఆ డబ్బులు కూడా సమకూర్చబడి తిరిగి తన వ్యాపారం ప్రారంభించుకోవడానికి దేవుడు సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి ఇంటి దగ్గర వేరే ఒక బాబు కూడా చాలా రోజుల నుంచి వివాహం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. తన పేరు సునీల్. ప్రయత్నిస్తూ ఉండగా ఎన్ని సంబంధాలు చూసినా వివాహం జరగట్లేదు అన్నప్పుడు వీరు చెప్పారు, ఇలాగ ప్రార్థనా శక్తి తైలాభిషేకంలో మీరు స్పాన్సర్ విత్తనం వేసుకోండి, దేవుడి కార్యం చేస్తాడని చెప్పినప్పుడు వారు స్పాన్సర్ చేయడం జరిగిందండి. వారు స్పాన్సర్ చేసిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా తనకు కూడా వివాహం జరగడానికి దేవుడు సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాది సుభద్రపాలెం. నా పేరు రాణి, నా భర్త పేరు అభిషేక్. మాకు వివాహం అయ్యి ఇది 3వ సంవత్సరం. 2వ సంవత్సరంలోనే మేము అల్లంపురం ప్రార్థనకి వచ్చాము. అల్లంపురంలో ప్రార్థన జరుగుతుండగా అప్పటికి మాకు 2 సార్లు గర్భఫలం పోయి పిల్లలు లేరని మేము చాలా బాధపడుతుండగా అయ్యగారి దగ్గరికి వచ్చి మాకు పిల్లలు కావాలని అని అడగగానే అయ్యగారు ఒక అట్టిపండు ఇచ్చి నీకు పిల్లలు కలుగుతారు పో అన్నారంతే. 1 నెలలోనే నా దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. అయితే నేను 2 సార్లు పోయింది కదా, 2 కవల పిల్లలు కావాలని నేను అడిగాను. అయితే 3 నెలల స్కానింగ్కి వెళ్ళేటప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. అయ్యగారు మాకు కవల పిల్లలు కావాలి ప్రార్థన చేయండి అని అనగానే 3వ నెలల స్కానింగ్కి నేను కూర్చున్నాను. నా భర్త వెళ్ళి అడిగాడు. ఇంకా నేను స్కానింగ్కి వెళ్తున్నాను, ఇంకెళ్ళలేదు. అయ్యగారు 2 పళ్ళు ఇచ్చి నీ భార్యకి కవల పిల్లలు కలుగుతారు పో అన్నారు. నా భర్త తీసుకొచ్చి ఆ 2 పళ్ళు ఇచ్చి తినమనగానే నేను తిని లోపలికి స్కానింగ్కి వెళ్ళగానే స్కానింగ్ తీసిన వెంటనే నీకు కవల పిల్లలమ్మా అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. అయ్యగారు నోటి మాట ఏదైతే వచ్చిందో అదే మా జీవితంలో జరిగింది. అయితే మేము 5వ నెలలోనే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాము. 5వ నెలలో సాక్ష్యం చెప్పిన తర్వాత అయ్యగారు మాకు కవల పిల్లలు అన్నారండి, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు కావాలండి మాకు, అలా ప్రార్థన చేయండి అనగానే నీకు ఆడపిల్ల మగపిల్లడు కలుగుతారు పో అన్నారు. అయితే ఆడపిల్ల మగపిల్లడు అని అన్నారు, కానీ మాలో అవిశ్వాసం కూడా కొంచెం ఉంది. కలుగుతారా ఏంటి, అయితే కనుక 2 ఆడపిల్లలు కలుగుతారు, లేదంటే 2 మగపిల్లలు కలుగుతారు. ఆడపిల్ల మగపిల్లలు అనేది చాలా రేరు, కలగరు కూడా. చాలామంది చూసాము, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అంటారు, కానీ కవల పిల్లలు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు కలుగుతారా అని అనుకున్నాం. కానీ అయ్యగారు చెప్పిన మాటను బట్టి మేము ప్రార్థించాము. అయ్యగారు కూడా అదే మాట పలికారు. అయితే నాకు డెలివరీ అయిన వెంటనే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. దేవుడు అయ్యగారి నోట అంటే ఏ మాట అయితే పలికించాడో ఆ మాటే మా జీవితంలో జరిగింది. ప్రార్థించిన ఇస్సాకయ్య గారికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాది గుంటూరు. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను 2020 డిసెంబర్ నెల 3 బొమ్మల సెంటర్లో అక్కడి నుంచి ప్రార్థనకి అయ్యగారి దగ్గరకు వస్తున్నాను. టీవీలో విని ఆ వాక్యాన్ని నేను వింటున్నాను. ప్రతిరోజు వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అయ్యగారు నాతో మాట్లాడారు. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి నీ పితరులకు ఇస్తానన్న దేశంలో నిన్ను నిలబెడతానని చెప్పి నాతో మాట్లాడారు. అయ్యగారు ఏంటి ఈ వాక్యం నాతో మాట్లాడుతున్నారు, నా పితరులది ఏముంది నాకు స్వాస్థ్యము అని చెప్పి నేను అనుకుంటుండగా, మాకు 5 సంవత్సరాల నుంచి మా స్థలం కబ్జా చేస్తే అది మేము అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళతో మేము పోరాడలేము అని చెప్పి మేము ఆ స్థలం కోసం వదిలేసాము. తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత నాతో వారే మా దగ్గరకు వచ్చి, మీ స్థలం కాగితాలు మాకు ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తాము, మేము కాగితాలు మీతో రాపించుకొని మీ కొడుకుతో మీతో సంతకాలు పెట్టించుకుంటామని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్కి మమ్మల్ని పిలిచారు. వాళ్ళు చేయించుకోవటం కోసం మా స్థలాన్ని, మా కాగితాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి మేము రిజిస్ట్రేషన్ వాళ్ళు చేయించుకున్నారు. మాతోని చేయించుకొని మాకు 12 లక్షల రూపాయలు ఇచ్చారు. మేము 3,10,000 కొనుక్కున్నాము. వాళ్ళు మాకు 12 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను డిసెంబర్ నెలలో 2023లో సాక్ష్యం చెప్పిన తర్వాత మరలా ఇస్తానని మళ్ళీ వెనక్కిపోయారు. ముందు 11 లక్షలకని వచ్చారు. నేను సాక్ష్యం చెప్పిన తర్వాత ఏందయ్యా మరలా ఇలా వాళ్ళు వెనక్కి వెళ్ళారు, నేనేం చేయాలి దేవుడా, నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నన్ను అందరూ ఎగతాళిగా హీనంగా చూస్తారేమో, దేవుడుగా నాకు ఈ మేలు చేశాడని సాక్ష్యం చెప్పావు కదా నువ్వు అని నన్ను ఎగతాళి చేస్తారేమో నేను ఎంతగానో బాధపడుచు మళ్ళీ కన్నీటితో ప్రార్థన చేయగా, మళ్ళీ మరుసటి నెలకి 11 లక్షలు అన్నది 12 లక్షలకి బేరం వచ్చి వారే మాతో కాగితాలు రాయించుకొని మాకు డబ్బులు ఇచ్చి వెళ్ళారు. తర్వాత మరలా అయ్యగారు వాగ్దానం ద్వారాగా మాట్లాడారు, మీరు నూతన గృహం కొనుక్కుంటారు, స్థలం కొనుక్కొని దానిలో గృహం కట్టించుకుంటారు అని చెప్పి వాగ్దానం ద్వారాగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు అట్టి రీతిగా మేము అయ్యగారు చెప్పినట్టుగానే 2 రోజులు ముందుగా అడ్వాన్స్ ఇచ్చాము స్థలానికి. అలాగనే ఆ స్థలానికి అడ్వాన్స్ ఇచ్చి అయ్యగారు చెప్పిన రీతిలో మేము ఆ స్థలాన్ని తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు 2024లో ఇప్పుడు ఈ నెలకు మా ఈ గృహం పూర్తయిపోయింది. మేము 45 లక్షలు పెట్టి ఆ గృహాన్ని కట్టించుకున్నాము. కానీ మా దగ్గర రూపాయి డబ్బులు లేవు. ఈ వచ్చిన 12 లక్షల్లో కూడా నేను ఫస్ట్లో టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసే మా గృహం గురించే మేము చేసినప్పుడు అనుకోని రీతిగా మా గృహం మాకు అమ్ముడు పోయిందని మరలా 20,000 రూపాయలు 2 టీవీ కార్యక్రమాలకి స్పాన్సర్ చేశాను. చేసిన తర్వాత ప్రతిసారి కట్టేటప్పుడు బిల్లర్లు ఏదో ఒక పేచీ పెడుతున్నారు. మరలా ఆ పేచీ కూడా తొలగాలని మొన్న నెలలో 10,000 రూపాయలు ఫిబ్రవరి నెలలో మళ్ళీ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేశాను. చేసిన తర్వాత జనవరి నెలలో వాగ్దానం ఇచ్చారు అయ్యగారు. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం ద్వారాగా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను చెరలో నుండి రప్పించును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరయు యథాప్రకారం నివాసుల దగునని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నేను పట్టుకొని ఇంటికి వెళుతుండగానే నీకు మంచి మేలు జరిగిద్దమ్మా అని చెప్పి ఇక్కడ అందరితో మాట్లాడినట్టుగా మాట్లాడారు. ఆ వాక్యము నాతోనే మాట్లాడారని నేను రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్ళేలోగు నా కుమారుడికి ఉద్యోగ కాగితం ఆర్డర్ ఇచ్చారు. అంటే ఉద్యోగం చేస్తున్నాడు కానీ పైన ప్రమోషన్కి ఆర్డర్ వచ్చింది. దేవాది దేవుడికి నాకు నిండు వందనాలు. మరొక వాగ్దానం, ఇదే అయ్యగారి తైలాభిషేకాన్ని నేను తీసుకెళ్ళి మా అమ్మగారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆమెకు ఆపరేషన్ అన్నారు. అప్పుడు ఆమె కడుపులో 30 గడ్డలు పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నాయి, ఒక్కొక్కటి 30 గడ్డలు మాకు కళ్ళ ముందు బేషన్లో వేసి చూపించారు డాక్టర్లు. ఆమె చనిపోయిద్ది, బ్రతకదు అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు అందరూ. పెట్టించుకుంటే నాకు ఒక్కదానికి మటుకు చెప్పలేదు బీపీ ఉందని, మా పెద్ద తమ్ముడికి బీపీ ఉందని చెప్పలేదు. ఈ విషయం చెప్పకుండా వాళ్ళందరూ బాధపడుతుంటే నాకేమనిపించిందంటే నేను దేవుడికే ప్రార్థన చేసే, హాస్పిటల్లో కూడా నేను మోకరించి నేను ప్రార్థన చేశా. అయ్యా చిన్నప్పటి నుంచి
నా 10 సంవత్సరాల వయసులో మా తండ్రి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ అప్పటి నుంచి మా 5 సంతానాన్ని మమ్మే కాపాడుతుంది. మమ్మ మాకు కావాలి, మమ్మల్ని నువ్వు బ్రతికించు అని చెప్పి నేను ప్రార్థన చేయగా అమ్మకి ఆపరేషన్ జరిగింది, క్షేమంగా ఉంది. ఇప్పుడు ఆమె సజీవురాల లెక్కల్లో ఉందంటే దేవుడికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు స్వరూప. నేను దుగ్గిరాల నుంచి వచ్చాను. నాకు పెళ్ళై 16 సంవత్సరాలు అయింది. అయితే ఎన్నో డాక్టర్స్ దగ్గర మందులు వాడాము. పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు, అయినా పిల్లలు పుట్టలేదు. ఇక్కడ ఈసాగయ్య గారు ప్రార్థన చేస్తున్నారని తెలిసింది. 3 నెలలు వచ్చాను. 4th మంత్లో కన్సీవ్ అయ్యాను. నాకు చక్కటి మగబిడ్డను దేవుడు ప్రసాదించారు. ఈసాగయ్య గారికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. దయచేసి చూడండి, 16 సంవత్సరాల తర్వాత దేవుడు బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన ద్వారా దైవజనం ద్వారా ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చి ఆ బిడ్డ గర్భాన్ని తెరిచి ప్రార్థన ద్వారా చక్కని కుమారుని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.